హలో అండి. ఈరోజు మనం వీడియోలో సమ్మర్లో మన బాడీకి చలువ చేసే సింపుల్ బ్రేక్ఫాస్ట్ చూసేద్దామండి. ఈరోజు నేనైతే రాగి జావ ప్రిపేర్ చేశానండి. 4 స్పూన్లు రాగి పిండి ఒక గ్లాస్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. 2 గ్లాసుల వాటరు, 4 స్పూన్ల రాగి పిండికి 2 గ్లాసులు వాటరు స్టవ్ మీద పెట్టుకొని మరిగించాలండి. మరిగించాక కొంచెమే సాల్ట్ వేసుకోవాలండి. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగాక మనం కలుపుకున్న రాగి పిండిని దాంట్లో పోయాలండి. రాగి పిండి ఎప్పుడైతే మనం వాటర్లో పోస్తామో మన స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే రాగి ఈ జావ అనేది ఈజీగా పాత్రలకు అంటుకుపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇలాంటి సమ్మర్లో మనం ఈ రాగి జావ తీసుకోవడం వల్ల మన బాడీ చాలా హెల్తీగా ఉంటుందండి. అసలు వాటర్ దప్పిక ఉండదు మనకి. దీనిలో ఐరన్ ఉంటుంది, చాలా పోషకాలు లభిస్తాయి. సమ్మర్లోనే కాదు, విడిగా కూడా బ్రేక్ఫాస్ట్లో ఇది చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా చేసుకొని ఒక గ్లాస్ రాగి జావ తాగితే రోజంతా చాలా ఎనర్జీగా ఉంటుందండి. కళ్ళు తిరగడం కానీ మనకి అసలు అలాంటివి ఏమీ ఉండవండి. ఐరన్ ఉంటుంది, బ్లడ్ వస్తుంది, శక్తివంతంగా ఉంటాము, రోజంతా యాక్టివ్గా ఉంటాము. అట్లా రాగి పిండి వేసిన దగ్గర నుంచి మనం కలుపుతూ ఉండాలండి. బాగా అది పాత్రకు అంటుకుంటుంది కాబట్టి మనం బాగా కలుపుతూ ఉండాలండి. అలా బబుల్స్ వస్తున్నాయి అంటే అది బాగా ఉడుకుతున్నట్టండి. 5 నిమిషాలు అయితే బాగా రాగి పిండి పోసాక అలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనిలో నేను బెల్లం పౌడర్ యాడ్ చేశానండి. కొంతమంది చక్కెర కూడా యాడ్ చేసుకుంటారు. కొంతమంది జస్ట్ అలా రాగి జావ చేసుకొని మజ్జిగ చేసుకొని ఈ రాగి జావని మజ్జిగలో కొట్టుకొని తాగుతారండి. అది కూడా చాలా చలువ చేస్తుంది బాడీకి. నేనైతే నా దగ్గర బెల్లం ఉందండి. అది నల్ల బెల్లము, మంచి క్వాలిటీది అని చెప్పి తీసుకొచ్చుకున్నానండి. అదైతే కలిపాను. అది బాగా కలిపాక మనం ఇంకా ఆపేసుకోవచ్చండి. ఇంకా స్టవ్ని ఆపేసుకోవచ్చు. ఈరోజైతే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నానండి. రాగి జావ ఒక గ్లాసు, వేపిన ఏడుశనగలు కొన్ని, జీడిపప్పు బాదంతో చేసిన చిన్న లడ్డు అండి అది, అండ్ ఒక క్యారెట్ని కట్ చేసుకున్నానండి. ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మీరు ఆఫ్టర్నూన్ వరకు మీకు అసలు ఆగలేదు, చాలా ఎనర్జీగా ఉంటుందండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. కనీసము రాగి జావ 7 శనగలు అంతవరకైనా తీసుకోవచ్చు. అయితే చాలా శక్తిని ఇస్తుందండి మనకు సమ్మర్లో. ఇంకా సింపుల్ సలాడ్ ఏంటంటే మనకు అన్ని రకాల ధాన్యాలు నైట్ నానబెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్నాక దానిలో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కలుపుకొని కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకొని, కారంగా కావాలంటే కొంతమంది పెప్పర్ పొడి, కారం చల్లుకుంటారండి. నేనైతే ఏం చల్లలేదు. అలా ప్లెయిన్గా దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని అట్లా తినేసేయండి. మీకు అసలు హార్మోన్స్ లోపం కానీ ఏది ఉండదు. చాలా శక్తినిస్తాయి. చాలా సింపుల్, చాలా హెల్దీ అండి. నిమ్మకాయ ఎందుకంటే మన తిన్నది మన శరీరానికి పట్టాలంటే విటమిన్ సి అనేది కంపల్సరీ అండి. కాబట్టి విటమిన్ సి ప్రతి ఆహార పదార్థంలో ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.